మినిమం 5-6 గంటలైనా పోవు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న యూసఫ్గూడలో ఉన్న బస్తీ వాళ్ళు, బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బస్తీ వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయబోతున్నారు. హైడ్రా టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి, జిహెచ్ఎంసీ టీమ్స్ రంగంలోకి దిగాయి. కానీ హైదరాబాద్ లో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఎవరిని పొట్టన పెట్టుకుంటుందో తెలియదు. అందుకని ఎస్పెషల్లీ బైక్ మీద వెళ్లే వాళ్ళు జాగ్రత్త. కారులో వెళ్లే వాళ్ళు కూడా, కార్లు కూడా కొన్ని చోట్ల మునిగిపోయే అవకాశం ఉంటుంది ఈ 9-10 సెంటీమీటర్ల వర్షపాతం దగ్గర. ప్లస్ ఇంత గాలి వాన వీచినప్పుడు విద్యుత్ పోల్స్ కి వాటికి దూరంగా ఉండాలి. కరెంట్ వైర్స్ తెగే అవకాశం ఉంది. చాలా చోట్ల కరెంట్ సప్లై నిలిచిపోయిన పరిస్థితి. సో వీటన్నిటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 1 వీక్ కూడా చాలా డేంజరస్ సింబల్ మనం చూస్తే కనుక, ఎస్పెషల్లీ ఆగస్టు 15 సమయంలో తెలంగాణకి 13-15వ తేదీ మధ్య చాలా హెవీ రెయిన్ఫాల్ ఉంది. మనం చూస్తే కనుక 13వ తేదీ దగ్గరలోనే హైదరాబాద్లో 400 మిల్లీమీటర్లు అంటే 40 సెంటీమీటర్ల వర్షపాతం పడొచ్చని ఒక వెదర్ మోడల్ చెప్తుంది. ఇంకో వెదర్ మోడల్ హైదరాబాద్ పైన అంటే నార్త్ తెలంగాణలో 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం పడొచ్చు. ఇప్పుడు కాదు, 13-14వ తేదీ తర్వాత. బట్ కంటిన్యూస్ గా రెయిన్ఫాల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు కొంత డ్రై పీరియడ్ చూసాం, ఇప్పుడు మాత్రం తెలంగాణలో వెట్ పీరియడ్ చూడబోతున్నాం. ఎస్పెషల్లీ నెక్స్ట్ 3-4 డేస్ సౌత్ తెలంగాణ ఉంటుంది. ఆ తర్వాత సౌత్ తెలంగాణ అంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం ఇటువైపు ఉంటుంది. నార్త్ తెలంగాణలో 13-14వ తేదీ నుంచి మంచి వర్షాలు. ఒక చెప్పారు కదా ఇందాక 13-14 డేట్స్ లోనా మళ్ళీ భారీ వర్షం. 13th, 14th, 15th ఆగస్ట్ అయితే చాలా ఎక్కువ రెయిన్ఫాల్ చూపిస్తుంది ఇప్పుడున్న దాని ప్రకారం. సో ఒకసారి మనకి వెదర్ రాడార్ ఇంకా అప్డేట్ కాలేదు, అయితే కనుక క్లియర్ గా ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షం పడుతుందో చూడొచ్చు. వెదర్ రాడార్ యాక్చువల్లీ వెదర్ డిపార్ట్మెంట్ ఇది వర్క్ చేయట్లేదు. చూస్తే కనుక ఎక్కువ మనం ఎగ్జాక్ట్ గా అప్డేట్ చేసేవాళ్ళం. సో అందరు జాగ్రత్త. ముఖ్యంగా ఈ లైవ్ బ్రాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆఫీస్లో ఉంటే పర్లేదు, లేట్ అయినా పర్లేదు, 10:30-11 అయినా పర్లేదు, ఇప్పుడే బయలుదేరొద్దని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో ఇంటి నుంచి బయలుదేరడం ఏమాత్రం సేఫ్ కాదు. ఇది ట్రాఫిక్ టైం. అందరూ ఒకేసారి బయలుదేరితే ఇబ్బంది అవుతుంది. సో రాడార్ ఇంకా అప్డేట్ కాలేదు. రాడార్లో ఓల్డ్ రాడార్ మాత్రమే ఉంది. అందుకని మనం ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ పడుతుంది అన్నది చెప్పలేకపోతున్నాం. సో ఓల్డ్ రాడార్ వన్స్ ఇట్ గాట్ అప్డేటెడ్ విల్ లెట్ యు నో. బట్ ఒకటైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది, 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కేవలం గంటన్నర, 1.5 to 2 hours. 6:30కి స్టార్ట్ అయింది, ఇప్పుడు 8 వరకు, ఇది 8 వరకే, ఇప్పుడు 8:43 అవుతుంది. 8 వరకు మాత్రమే ఉన్న వర్షం పరిస్థితి ఇది అన్ని ఏరియాస్లో. ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చేరిలింగంపల్లి, ఖైరతాబాద్, గచ్చిబౌలి, ఉప్పల్, షరూర్ నగర్, షేక్పేట్, మణికొండ ఇటువంటి ప్రాంతాల్లో మాత్రం చాలా హెవీ రెయిన్ పడ్డది. మిగతా చోట్ల కూడా ఎక్కడ చూసినా మీరు చూడండి 5-6 సెంటీమీటర్ల వర్షపాతం లేని ప్రాంతం లేదు. అన్ని ప్రాంతాల్లో కూడా చూస్తే అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం. కొంచెం తక్కువ వర్షం పడ్డది ఎక్కడ అంటే నాంపల్లి, చార్మినారు, ముషీరాబాదు, షేర్లే, అల్వాలు ఇటువంటి ప్రాంతాల్లో తక్కువ పడ్డది తప్ప మిగతా అన్ని చోట కూడా హైదరాబాద్ మొత్తం కవర్ అయింది. సో జాగ్రత్త, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్ భరత్, ఇక్కడ నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో 1 more short break. Stay tuned.